హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే బెండకాయతో కోడిగుడ్డు పులుసు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా తెలంగాణలో ఇలా పెట్టుకుంటామన్నమాట. స్పెషల్గా ఇది మీకోసం అయితే పల్లెటూరు పద్ధతిలో అనమాట. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ ఉల్లిపాయని కాల్చుకుంటున్నానండి. ఇది కట్టెల పొయ్యి మీద ఇలా చేస్తే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. కానీ మనం ఉన్న ప్లేస్లో కట్టెల పొయ్యి అవైలబుల్గా లేకపోతే ఇలా స్టవ్ పైన కాల్చి దాన్ని గ్రైండ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. కానీ ఫ్రీక్వెంట్గా మాత్రం ఇలా స్టవ్ పైన కాల్చకూడదండి. అలాగే నేను ఒక నిమ్మకాయ అంత సైజు ఉండే చింతపండుని అరగంట నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే 8 కోడిగుడ్లను కూడా ఉడికిచ్చి వాటికి పొట్టు తీసి వాటికి చిన్నగా ఘాట్లు పెట్టుకొని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నేను ఇక్కడ కోడిగుడ్లను అయితే వేయించుకుంటున్నానండి. ఇలా వేయించిన కోడిగుడ్లు అయితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఇలా వీటిని ఫ్రై చేసిన తర్వాత ఉప్పుని, కారాన్ని, అలాగే పసుపుని కూడా వేసి ఇంకొక 2-3 నిమిషాలు వీటిని వేయించేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే నూనెలోనే ఈ మసాలాలన్నీ వేసి తర్వాత గుడ్లు కూడా వేసి వేయించేసుకోవచ్చు. నాకైతే ఇలా ఇష్టం అనమాట, అందుకే నేను ఇలా వేయించేసుకుంటున్నాను. వేగిన వాటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి పోపు దినుసుల్లాగా. మీరు కావాలనుకుంటే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే వాటిని స్కిప్ చేశాను. ఇవి వేగిన తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి ముక్కలుగా వేసుకుంటున్నానండి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయల్ని ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ముక్కల్ని కొద్దిగానే తీసుకుంటున్నానండి. మీరు చూసి క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసి ఇందులో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్తో పాటుగా పులుసు చిక్కగా వస్తుందన్నమాట. ఉల్లిపాయలు ఒక 50% ఉడికిన తర్వాత ముందుగా మనం కాల్చి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది ముక్కలతో పాటుగా ఈ పేస్ట్ కూడా వేగిపోతుంది. ఇదంతా వేగి మంచిగా రంగు మారిన తర్వాత ఇందులో కాస్త పసుపు కూడా వేసుకొని అది కూడా వేయించుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలండి. నేను ఈ కర్రీ కోసం 1/2 కేజీ వరకు బెండకాయల్ని కడిగి 2 ఇంచుల పొడవుతో కట్ చేసి పెట్టుకున్నానండి. అలా కొద్దిగా పొడుగుంటానే బాగుంటాయి అన్నమాట. మీరు ఒక పూర్తి బెండకాయ తీసుకుంటే దాంట్లో 2 కానీ 3 కానీ ముక్కలుగా చేసుకోండి. అలాగే పొడుగుల బెండకాయ వేసుకోకూడదు, పురుగు ఉంటే కనిపించదు కాబట్టి ఇలా అయితే మేము కట్ చేసుకుంటాం. ఆ 1/2 కేజీ బెండకాయ ముక్కల్ని నేను ఇందులో వేసేసి వాటితో పాటుగా కాస్త ఉప్పును కూడా వేసానండి. ఉప్పు వేయడం వల్ల ఇక్కడ బెండకాయల జిగురు అన్నది త్వరగా పోతుందండి. అందుకని ఉప్పు వేసి వీటిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలండి. ఇలా వేగిన వాటికి నేను ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. ఆ చింతపండు రసాన్ని ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి పుల్లటి చింతపండు అనమాట. అందుకే నేను ఇక్కడ చింతపండు రసం వేసిన తర్వాత కూడా అడిషనల్గా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. పులుపు మనకు బ్యాలెన్స్డ్గా ఉండాలి కాబట్టి ఇలా వేసుకున్నాను. అలాగే వాటితో పాటుగా కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, అలాగే జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మసాలాలన్నిటికీ పులుపు మంచిగా పడితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని వీటిని మసాలాలన్నీ వేసుకోండి. ఇక్కడ నేను వేయించిన జీలకర్ర పొడిని మాత్రమే వాడుకుంటున్నానండి. వేయించిన జీలకర్ర పొడి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవన్నీ కలిపి మనకి ఈ పులుసు మంచిగా మరగాలి. అప్పుడే వీటిలోకి మసాలాలన్నీ మంచిగా పట్టి పులుసు రుచి చాలా బాగుంటుందండి. మా తెలంగాణ వైపు అయితే ఈ కర్రీ చాలా ఫేమస్, చాలామంది చేసుకుంటారు. అలాగే నేను ఇక్కడ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ బెల్లం వద్దనుకుంటే దానికి బదులుగా ఇక్కడ చక్కెరను కూడా వేసేసుకోవచ్చు. తర్వాత వీటిలో ఉడికించి వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా అన్నీ వేసేసుకొని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఈ పులుసు మరిగితేనే మనకు పులుపు నుంచి వచ్చే ఆ ఫ్లేవర్ కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది. ఉప్పు, కారం అన్నీ మసాలాలు పట్టి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ పచ్చి పులుసు కంటే కూడా ఇలా మసిలిన పులుసు భలే టేస్ట్గా ఉంటుంది. దీంట్లో నేను కొద్దిగా
కరివేపాకు అలాగే అంతా ఉడికింది అనుకొని ఉప్పు కారం అన్నీ సెట్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటున్నానండి. ఇక్కడ నాకు కాస్త ఉప్పు తక్కువగా అనిపించింది, అందుకనే నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. పులుపు కూరల్లో ఎప్పుడైనా ఉప్పు కారం దట్టంగా ఉండాలి, అప్పుడే మనం అన్నం కలుపుకున్నప్పుడు మంచి రుచితో ఉంటుందన్నమాట. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని నేనైతే అన్నంలో వేడిగా కోడిగుడ్డు పులుసు పెట్టుకొని తిన్నాను. ఈ రోజు కంటే కోడిగుడ్డు పులుసు రేపు ఇంకా అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉందని కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.